మనందరికీ అతిపెద్ద భయమేంటంటే వయసైపోవడం లేదా చావు కదా. కాని మన పూర్వీకుల దృష్టిలో చావు అనేది ఓటమి కాదట, అదొక ఎంపికట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. వాళ్లు శరీరం అలసిపోయినప్పుడు పాతబట్టలు విప్పేసినంత తేలిగ్గా దేహాన్ని వదిలేసేవారట, అంతేగాని రోగాలతోనో ముసలితనంతోనో కాదు. ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, మీ వయసు 100 ఏళ్ళు, కాని అద్దంలో చూసుకుంటే మొఖం మీద ఒక్క ముడత కూడా లేదు. జుట్టేమో నల్లగా నిగనిగలాడుతుంది. బాడీ ఏమో 25 ఏళ్ల కుర్రాడ్లా ఫిట్గా ఉంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది గదూ, కానిది నిజం. ఆధునిక సైన్స్కి కూడా అంతుచిక్కని ఒక అద్భుతమైన టెక్నాలజీ మన దేశంలో వేలేళ్ల కిందే ఉండేది. అయితే మన బాడీలో వయస్సును ఆపేసే ఆ స్విచ్ ఎక్కడుంది? దాన్ని ఎలా ఆన్ చెయ్యాలి? ఈరోజు మనం కేవలం ఓ కథ వినట్లేదు, మన సెల్స్ లోపల నిద్రపోతున్న ఒక సూపర్ పవర్ని ఎలా మేల్కొల్పాలో తెలుసుకోబోతున్నాం. ఆ రహస్యం పేరే కాయకల్ప. సింపుల్గా చెప్పాలంటే కాయ అంటే బాడీ, కల్ప అంటే ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక ముసలి శరీరాన్ని మళ్లీ యవ్వనంగా మార్చేసే ఒక సీక్రెట్ టెక్నిక్. ఈ టెక్నిక్తో మన పూర్వీకులు వాళ్లకు నచ్చినంతకాలం యంగ బతికారు. అసలు ఈ ముసలితనమంటే ఏంటి? టైం గడిచే కొద్దీ మన బాడీ ఎందుకు వీకైపోతుంది? ఈ ప్రశ్నలకు మోడర్న్ సైన్స్ ఒక సమాధానం చెప్తుంది, మన ప్రాచీన ఆయుర్వేదం ఇంకో సమాధానం చెప్తుంది. విచిత్రమేంటంటే ఈ రెండు దారులు వేరైనా అవి చేరే గమ్యం మాత్రం ఒకటే. ఓకే, మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే, మన ప్రతి సెల్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి గదా, వాటి చివర్లో షూలేస్కి ప్లాస్టిక్ టిప్స్ ఎలా ఉంటాయో అలా టెలోమియర్స్ అనే క్యాప్స్ ఉంటాయన్నమాట. వయసు పెరిగే కొద్దీ స్ట్రెస్ వల్ల ఇవి అరిగిపోయి చిన్నగా అయిపోతాయి. అవి పూర్తిగా అరిగిపోయాయంటే ఆ సెల్ చచ్చిపోయినట్టే. అదే ముసలితనం. ఇప్పుడు సామి ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా? 1000 ఏళ్ల క్రితమే ఆయుర్వేదం కూడా దాదాపు ఇదే చెప్పింది. కాకపోతే వాళ్లు దాన్ని ఓజస్సు అన్నారు. వయసు పెరగడమంటే శరీరంలో ఈ ఓజస్సు అంటే మన లైఫ్ ఫోర్స్ తగ్గిపోవడమే. చూసారా, పేర్లు వేరు కాని కాన్సెప్ట్ ఒకటే. ఇక్కడే ఆయుర్వేదం ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ చెప్తుంది. ఏంటంటే వయసు పెరగటం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ కాదట, అదొక మిస్టేక్, మన బాడీలో జరిగే ఒక తప్పు. అంటే ఏంటి దాని అర్థం? ఆ తప్పును మనం సరిదిద్దగలిగితే ముసలితనాన్ని కూడా రివర్స్ చెయ్యొచ్చు. ఈ ఒక్క ఆలోచన చాలు, ఏజింగ్ గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. అంటే చూడండి, సైన్స్ ప్రకారం టెలోమియర్లను కాపాడుకోవాలి, ఆయుర్వేదం ప్రకారం ఓజస్సును పెంచుకోవాలి. రెండిటి అర్థం ఒకటే, మన బాడీని మళ్లీ యంగ్గా మార్చాలి. సరైన ఫుడ్, బ్రీతింగ్ టెక్నిక్స్, ఇంకా పాజిటివ్ మైండ్ సెట్తో మన బయాలజికల్ క్లాక్ని రివర్స్ చేయటం సాధ్యమేనని ఈ రెండు శాస్త్రాలు ముక్తకంఠంతో చెప్తున్నాయి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఇక్కడే మన ప్రాచీన జ్ఞానానికి మోడర్న్ సైన్స్కి లింక్ దొరుకుతుంది. మన ఋషులు 1000 ఏళ్ల క్రితమే లంఘనం పరమౌషధం అన్నారు. అంటే ఉపవాసమే గొప్ప మందు అని. ఈ మధ్య సైన్స్ కూడా సరిగ్గా ఇదే చెప్తోంది. దానికి ఆటోఫేజీ అని స్టైల్గా పేరు పెట్టింది. అలాగే మనం చిన్నప్పుడు విన్న చ్యవన మహర్షి కథ ఉంది కదా, అది జస్ట్ ఒక కథ కాదు, అది ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్న ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ ఆటోఫేజీ అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. మన బాడీలో ఉండే డ్యామేజ్ అయిన వీక్ సెల్స్ని మన బాడీయే తినేసి వాటిని క్లీన్ చేసి ఎనర్జీగా మార్చుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన బాడీకి ఉన్న సెల్ఫ్ క్లీనింగ్ సర్వీస్ అన్నమాట. ఈ అద్భుతమైన ప్రాసెస్ని కనిపెట్టినందుకే 2016లో యోషినోరి ఒసుమి అనే జపనీస్ సైంటిస్ట్కి మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో మన ఋషులు చెప్పిన ఉపవాసం వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందని ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇక చ్యవన మహర్షి కథ విషయానికొస్తే, ఆయన తపస్సు చేసి చేసి బాగా ముసలివాడైపోతాడు. అప్పుడు దేవతల డాక్టర్లైన అశ్విని కుమారులొచ్చి ఆయనకు ఒక సీక్రెట్ కాయకల్ప ట్రీట్మెంట్ ఇస్తారు. అంతే, ఆయన మళ్లీ 25 ఏళ్ల కుర్రాడిలా మారిపోతాడు. ఇప్పుడు సైంటిస్టులు దీన్నే ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్ అంటున్నారు. అంటే మన డిఎన్ఏని మార్చకుండా మన సెల్స్ మీద ఉన్న ఏజింగ్ మార్క్స్ని చెరిపేసి వాటిని మళ్లీ యంగ్ స్టేజ్కి రీసెట్ చేయడం. ఈ కథ మనకు చెప్పేది అదే, ఇట్ ఈజ్ పాసిబుల్. అయితే ఈ ఫుడ్, ఫాస్టింగ్ ఇవన్నీ ఒక ఎత్తైతే, వీటన్నింటికన్నా పవర్ఫుల్ ఇంకొకటుంది, అదే మన మైండ్. మన బాడీ ఒక హార్డ్వేర్ అయితే దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ మన మైండ్. మన ఆలోచనలెలా ఉంటాయో మన శరీరం అలానే తయారవుతుంది.
ఎందుకంటే నేను ముసలివాడినైపోయాను అని మనస్సు నమ్మడం మొదలు పెడితే బాడీ గుడ్డిగా ఆ ఆర్డర్స్ని ఫాలో అయిపోతుంది. అందుకే కాయకల్పలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను యంగ్ అండ్ ఎనర్జెటిక్, నా సెల్స్ ప్రతీక్షణం రీఛార్జ్ అవుతున్నాయి అనే నమ్మకాన్ని మనసులో బలంగా నాటుకోవడం. దీనికొక అద్భుతమైన ప్రూఫ్ ఉంది. 1979లో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎలెన్ లాంగర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. కొంతమంది వృద్ధులను తీసుకెళ్లి వాళ్లు 20 ఏళ్ల క్రితం ఎలా జీవించారో అచ్చం అలాంటి వాతావరణంలో ఉంచారు. రూలేంటంటే వాళ్లు 20 ఏళ్లు చిన్నవాళ్లలాగే ఆలోచించాలి, ప్రవర్తించాలి. ఒక్క వారం తర్వాత రిజల్ట్స్ చూసి అందరూ షాక్. వాళ్లలో బలం పెరిగింది, కీళ్లనొప్పులు తగ్గాయి, చివరకు చూపు కూడా మెరుగైంది. అంటే మన మైండ్ అనే సాఫ్ట్వేర్ని యంగగా మారిస్తే బాడీ అనే హార్డ్వేర్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుందన్నమాట. అలాగని ఈ కాయకల్ప కోసం మనం అడవులకి, హిమాలయాలకి వెళ్ళిపోవాలా? అస్సలు అవసరం లేదు. మన డైలీ లైఫ్లోనే కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ చేంజెస్ చేసుకుంటే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది 16 గంటల ఫాస్టింగ్. దీనివల్ల బాడీలో ఆటోఫేజీ అనే క్లీనింగ్ ప్రాసెస్ యాక్టివేట్ అవుతుంది. రెండోది మార్నింగ్ సన్లైట్. ఇది మన బాడీ క్లాక్ని సెట్ చేస్తుంది. మూడోది నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవడం. ఇది మన సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇక నాలుగోది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞతగా ఉండటం. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ తగ్గి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నిజానికి మనం ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్వాస. ఒక కుక్క నిమిషానికి 30 సార్లు ఫాస్ట్గా శ్వాస తీసుకుంటుంది. దాని లైఫ్ 12 ఇయర్స్. అదే ఒక తాబేలు నిమిషానికి 3-4 సార్లు మాత్రమే చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటుంది. అది 300 ఏళ్లకు పైగా బతుకుతుంది. అంటే మన లైఫ్ స్పాన్కి, మన బ్రీదింగ్కి డైరెక్ట్ లింక్ ఉంది. అలాగే ఫుడ్ని టేస్ట్ కోసం కాదు, మన సెల్స్కి మెడిసిన్లా చూడటం, ఓం లాంటి శబ్దాలతో మైండ్ని కామ్ చేసుకోవడం, ఇవన్నీ యంగ్గా ఉండటానికి ప్రకృతి మనకిచ్చిన వరాలు. చూసరిగా, ఈ చిన్న చిన్న మార్పులే మన డిఎన్ఏ లెవెల్ వరకు వెళ్లి మన ఏజింగ్ క్లాక్ని స్లో చేయగలవు. 100 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల ఎనర్జీని, ఉత్సాహాన్ని తీసుకురాగలవు. అసలు ప్రశ్న ఏంటంటే, మన సెల్స్ లోపల నిద్రపోతున్న ఆ అద్భుతమైన శక్తిని మేల్కొల్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా?